అసలు కర్మలు ఎన్ని రకాలు? చాలామంది అనుకుంటూ ఉంటారనమాట, కర్మలు ఎన్ని రకాలు అనేసి. కర్మలు 3 రకాలు: సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు. సంచిత కర్మలు అనగానే ఏంటి అని అంటే, గతంలో కోరుకున్న కోరికలు, పూర్వ జన్మలో కోరుకున్న కోరికలు, అంతకుముందు జన్మలో కోరుకున్నటువంటి కోరికలు, అవి ఇప్పుడు కనుక మన జీవితం మీద ప్రభావాన్ని చూపించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట. అసలు మానవుని పుట్టుకే సంచిత కర్మ మీద ఆధారపడి ఉంటుంది. ప్రారబ్ధం అంటే ప్రజెంట్, నౌ, ఇప్పుడు చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు చేస్తున్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, వీటి యొక్క ప్రభావము మీ భవిష్యత్తు మీద ఏర్పడడం అనేది జరుగుతుంటుంది. సో లివింగ్ ప్రజెంట్ అనేది అందుకే అంటూ ఉంటారు అనమాట. ఇక ఆగామి కర్మలు, రాబోయేటువంటి కర్మలు, అవి దేని మీద ఆధారపడతాయి అని అంటే, ప్రారబ్ధ సంచిత కర్మలను బేస్ చేసుకొని మీ ఆగామి కర్మలు అనేవి ఆధారపడతాయి. కాబట్టి గతంలో ఎటువంటి కర్మలు ఉన్నా పర్వాలేదు, కానీ వాటిని సెటరేట్ చేసుకోవాలంటే ప్రస్తుతాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలిగితే మీ ఆగామి బ్రహ్మాండంగా ఉంటుంది. ఆగామి యొక్క ఫలితాలు అద్భుతంగా మార్చుకునేదానికి అవకాశం ఉంటాయి. అందుకే చూస్తూ ఉండండి కార్యక్రమాన్ని.